హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పచ్చి రొయ్యలు ములక్కాడ కర్రీ ఎలా చేయాలో చూడండి. కర్రీ ఇలా చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. ఒక బౌల్లో కొన్ని అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, చిన్న దాల్చిన చెక్క, 6 లవంగాలు, 1 ఇలాచీని మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో టమాటా ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోండి. ఆనియన్స్, టమాటోలు బాగా మగ్గిన తర్వాత అందులో ములక్కాడ ముక్కలు, కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసుకుని కొన్ని జీడిపప్పులు వేసుకుని 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకుని మగ్గించుకోండి. నీరు ఏమీ లేకుండా ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడగా కారం వేసుకుని ఒకసారి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ ఉడకడానికి సరిపడగా వాటర్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. కర్రీ ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.